ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాతో 5 మనవడ్లిచ్చిన ఆ దేవుడు ఒక్క మనవరాలను కూడా ఇవ్వలేదని తాతయ్య ఇదే మాట అంటూ తెగ బాధపడుతూ ఉండేవాడు. పిల్లివారికి ఆడపిల్లనివ్వడం బహుశా దేవుడు మర్చిపోయాడేమో. మర్చిపోలేదు, కొంచెం లేటుగా ఇస్తున్నాడు అంతే. పిల్లివారింటికి ఆడపిల్లనిచ్చే బాధ్యత నాది బావగారు. అవును, కోమలికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా? ఆడపిల్లైతే ఏంటి మగపిల్లాడైతే ఏంటి, ఎవరైనా దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవడమే. ఈ చర్చ ఇక్కడితో ఆపి ముందు సీమంతం మీద దృష్టి పెడదాం. అంతే కదా. పిన్ని, మీరే మొదలు పెట్టండి. అలాగా డార్లింగ్, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడా బాగున్నదేమో. పొండి. నిన్ను విడిచి నేను ఉండలేను డార్లింగ్. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా ఏంటి? ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టు. నువ్వు సూపర్. నువ్వు సూపర్ డార్లింగ్. అమ్మ నాన్న, మీరు ప్రేమించుకోవటం మొదలు పెడితే పరిసరాలు కూడా మర్చిపోతారు. అత్తయ్య మాయా కానివ్వండి. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో పెద్ద బావా, రేవతక్క చూస్తారేంటి? నెక్స్ట్ మీరే కానివ్వండి, మీరే ఇంటి పెద్ద కదా. వీళ్లకంటే ముందు ఛాయాదేవి అత్తయ్య ఆశీర్వదించాలి. నేను చేయకూడదులే భీమేషు. ఎందుకు చేయకూడదు? బాగుండదులే భీమేషు, అది పద్ధతి కాదు. చెప్తే అర్థం చేసుకో. అత్తయ్య, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నిండు మనసుతో ఆశీర్వదించండి. వద్దులేండి అల్లుడు గారు. పెద్దమ్మా, ఏంటి ఆలోచిస్తున్నారు? రండి, ఆశీర్వదించండి. అత్తయ్య, మా తాత ఉన్నా ఇదే మాట చెప్పేవాడు. రండి, ఆశీర్వదించండి. రండి అక్కయ్య గారు. పిల్లివారింట్లో సురేష్ తప్ప ఎవరు చదువుకోకపోయినా అందరూ గొప్ప సంస్కారవంతులే. మీరేం ఆలోచించకుండా రండి. శుభకార్యం జరిగే కార్యక్రమంలో విధవరాలు చేయి పెడితే పచ్చని పందిరి కూడా పగ్గుమని మండుతుందని పెద్దలు అంటూ ఉంటారు. మల్లిక, ఛాయదేవత ఏమంటుంది? ఇప్పుడు నీకు ఈ వివరాలన్నీ నేను చెప్పలేను. నైట్ పడుకునే ముందు అన్నీ చెప్తాను. అలా అయితే సరే. డోంట్ స్టాండ్, యు గో 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 ఛాయదేవత. అత్తయ్య సండక గో. అరే, ఏమింటుంది? ఏంటా సౌండ్? అయ్యో, చూసారా? నేను చెప్తే విన్నారా? నేనిక్కడే ఉంటే ఇంకా ఏమేం జరుగుతాయో. అత్తయ్య, జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. పొరపాటున కాలు తగిలింది. అక్షంతలు వేసి ఆశీర్వదించండి.
ఇప్పుడొద్దు అల్లుడు గారు. ముత్తైదువులందరూ ఆశీర్వదించాక చివర్లో ఆశీర్వదిస్తానులేండి. అమ్మ రేవతి, ధర్మేష్, మీరు ఆశీర్వదించండి. రండి. అమ్మ కోమలి, నువ్వు వెళ్ళి ఈ పుట్టింటి చీర కట్టుకుని వచ్చిన తర్వాతే సీమంతం జరుగుతుంది. వెళ్ళమ్మా. అమ్మ రేవతి, మల్లిక, తీసుకెళ్ళండి. అమ్మ కోమలి, నువ్వు వెళ్ళి ఈ పుట్టింటి చీర కట్టుకుని వచ్చిన తర్వాతే సీమంతం జరుగుతుంది. వెళ్ళమ్మా. రేవతి, మల్లిక, తీసుకెళ్ళండమ్మా. మళ్ళీ ఏంటే? సీమంతం గురించి తెలుసుకోకుండా సీమంతం ఎలా చేసుకోమంటావు? పిన్ని, ఇది వదలదు. మైక్ ఆన్ చేయండి. సీమంతం గురించి చెప్పండి. ఆడపిల్లగా పుట్టి మళ్లీ తనే ఒక శిశువుకి జన్మనివ్వడం పునర్జన్మ ఎత్తడంతో సమానం. పూర్వకాలంలో ఇప్పట్లాగా ఇన్ని హాస్పిటల్స్, ఇంత టెక్నాలజీ లేదు. కాబట్టి పురుడు పోయడం అంటే చాలా కష్టమైన పని. ఐదవ నెలలో బిడ్డ ఆకారం మొత్తం దాదాపుగా పూర్తవుతుంది. కాబట్టి గర్భం నిలిచింది, శిశువు క్షేమంగా పెరుగుతోంది. ఆ గర్భాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని గర్భవతిని మానసికంగా, శారీరకంగా రెడీ చేయడానికి ఈ సీమంతాన్ని సంబరంగా జరుపుకుంటారు. అది సంగతి. కోమలి, తెలిసిందిగా, ఇక స్టార్ట్ చేద్దామా? శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పరందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని